జూన్ 1వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకి అందరి చూపు ఉందనేది అర్థమవుతుంది. కానీ ఏపీ ప్రజలకు సంబంధించి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ మీద అంత ఆసక్తి లేదు అంటూ కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఎందుకు ఏమిటి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి 850 కోట్ల పైచిలకు సోషల్ మీడియా కావచ్చు, లేదంటే మనకు నేషనల్ మీడియాకి కూడా ఖర్చు పెట్టారు కాబట్టి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ మాత్రం కొంతమంది కొంత సర్వేలు తనకు పాజిటివ్గా ఇచ్చేవాళ్ళు అని తెలిసి వాటి మీద అంతగా లేదు. అయితే ఇప్పుడు పూర్తి ఏపీ ఆసక్తి అంతా ఎటువైపు అనేది మనతో పాటు డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మే 13వ తారీఖు పోలింగ్ అయ్యే ముందు దగ్గర నుంచి బ్యాలెట్ ఓటింగ్ జరిగిన తర్వాత పూర్తి ఏపీ రాజకీయాలు మొత్తం మారిపోయాయి. అప్పటి నుంచి కూడా వైసీపీలో ఒక భయాందోళనలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఏంటి అంటే బ్యాలెట్ ఓటింగ్ పూర్తిగా 85% కూటమికి పడ్డాయని, ఆఖరికి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళే 70% పైచులకు కూటమికి పడ్డాయని వాళ్ళే చెప్తున్నారు. అప్పటి నుంచి ఒక భయాందోళన స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మే 13వ తారీఖు పోలింగ్ అయిన తర్వాత పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఆ దాడులు కావచ్చు, అల్లర్లు కావచ్చు, పోలింగ్ తర్వాత జరిగిన తర్వాత మన అందరికీ అర్థమైంది కూటమి గెలవబోతుందని చెప్పి. అయితే ఈరోజు సాయంత్రం వచ్చేటువంటి ఒక ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో వాటి మీద పూర్తిగా అంతగా ఆసక్తి లేదని చెప్పి అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇప్పుడు మీకు మొత్తం సినారియో తీసుకుంటే మీరు ఈరోజు ఎలా ఉందంటేనండి, ఇన్ని ఎగ్జిట్ పోల్స్ మనం తీసుకుంటే సింహభాగం తెలుగుదేశం కూటమి వస్తుంది, చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వస్తారు, ఆయనే కాబోయే సీఎం అని మనం విన్నాం. అయితే ఇవాళ వచ్చే ఎగ్జిట్ పోల్స్ అందుకు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఆయన డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టి తనకి పాజిటివ్గా చేయించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనకి ఓపెన్ సీక్రెట్. అది బికాజ్ ఆయనకి తెలుసు ఆయన ఓడిపోతున్నానని. 13వ తారీఖు ఖచ్చితంగా వాళ్ళకి వాస్తవాలు అర్థమయ్యాయి. అంతకుముందే పోస్టల్ బ్యాలెట్లో కూడా వాళ్ళకి మొత్తం విషయం వాళ్ళకి తేటతెల్లమైంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఈరోజు ఎగ్జిట్ పోల్స్ మీద ఈ రకంగా చెప్తే కానీ ప్రజల్లో ఇప్పుడు ఆయనకు ఒక ఇది ఉండదు. 4వ తారీఖు విషయం తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఎగ్జిట్ పోల్స్లో ఎలా వచ్చిందో 4వ తారీఖు రిజల్ట్ అలా ఉంటుంది అని అనుకుంటారు. కానీ అది విషయం కాదు. యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ అంటే వాళ్ళు ఇచ్చిన దానికి ఫలితాలు వేరే రకంగా జరిగేవి చాలాసార్లు ఉంటుంది. అట్లాగా ఒక మనకి ఏంటంటే ఈ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే ఉందో పోస్టల్ బ్యాలెటే ఇప్పుడు కీలకం మనకి. కాబట్టి ఈయన ఏమనుకున్నాడంటే ఇవాళ మన వైపు మనం చెప్పించుకుంటే మనం కొంచెం సేఫ్లో ఉంటాము, కొంచెం ఫేస్ వాల్యూ ఉంటుందని అనుకుని ఉండొచ్చు. అందుకోసం ఇంచుమించు 850 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. అది మొత్తం మీడియాకి, అంటే పేపర్లు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే వాటెవర్ అదే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. అయితే మీరు చెప్పినట్టుగా అసలు ఇవన్నీ ఎవరికి ఇప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు అందరి చూపు దేని మీద ఉంది? ఇంకా అసలు మీరు చెప్పిన వైసీపీ వాళ్ళని తీసుకుంటే ఈ విషయాల్లో వైసీపీ వాళ్ళకి క్లారిటీ వచ్చింది. మనం రాము అనే క్లారిటీ వాళ్ళకి క్లియర్గా వచ్చాక ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మనం ఎట్లా జంప్ అవ్వాలి, ఇప్పుడు మనం తెలుగుదేశం వైపు ఎలా వెళ్ళాలి, దాని మీద దృష్టి పెడుతున్నారు. మీకు ఎప్పుడూ కూడా కీలకం తూర్పుగోదావరి అండి. తూర్పుగోదావరి రిజల్ట్ ఏ రకంగా ఉంటే ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈసారి తూర్పుగోదావరి ఓటర్లంతా కూడా మేము తెలుగుదేశం కూటమికి వేశాము అని వాళ్ళు ఓపెన్గా చెప్పారు. సో ఇప్పుడు తెలుగుదేశంలోకి ఎలా రావాలి అని తూర్పుగోదావరికి చెందిన వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ మంతనాలు ప్రారంభించారు. అది జనసేన పవన్ కళ్యాణ్తో కావచ్చు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులతో కావచ్చు అనేది మనకు వచ్చింది పిక్చరు. ఆ తర్వాత ఇక్కడ మీరు కడప తీసుకుంటే ఈసారి కడప కూడా కీలకమే. ఇప్పుడు ఎప్పుడూ లేనిది కడపలో ఈసారి పాగా వేస్తుంది తెలుగుదేశం అనేది అందరూ చెప్పుకుంటున్న విషయం. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడా గెలవడా మనం ఆల్రెడీ చెప్పాం కూడా ఆ విషయం. గెలిచేదే కష్టం, ఒకవేళ గెలిచినా చాలా స్వల్ప మెజార్టీతో ఆయన గెలిచే అవకాశం ఉందని. అవినాష్ రెడ్డి ఓడిపోతాడా గెలుస్తాడా? అవినాష్ రెడ్డి గెలవాలంటే దానికి కూడా వాళ్ళు ఏదో ఒక స్కెచ్ వేసుకుని దాని ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు అని మనం అది కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా పిఠాపురం ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న పెద్ద విషయం. పిఠాపురంలో ఎంత మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గెలుస్తారు, ఇది ప్రజలు ఎదురు చూస్తున్న విషయం. అంతేగాని ఇవాళ వచ్చే పోస్ట్ ఎగ్జిట్ పోల్ గురించి ఎవడు పెద్ద పట్టించుకోవట్ల. నిజంగా జగన్మోహన్ రెడ్డి 850 కోట్లు ఖర్చు పెట్టుంటే అది తెలివి తక్కువతనం. ఎందుకంటే ఇప్పుడు ఆ డబ్బు గురించి ఎవడు పట్టించుకోడు. ఆ డబ్బు ప్రజల డబ్బు యాక్చువల్లీ. సో డబ్బు గురించి వరీ అవుతారు తప్ప ఆయన గెలుస్తాడో ఓడిపోతాడో ఎవడికి అక్కర్లా. ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎంత మెజారిటీ వస్తుంది? ఎందుకంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పినా
లేకపోతే ఎగ్జిట్ పోల్స్ చెప్పినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే 40,000 మెజార్టీ ఎక్కువ వస్తుంది అని చెప్పారు. ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్కి 1,00,000 దాటుతుంది ఆయన మెజార్టీ. 1,00,000 అయితే ఖచ్చితంగా వస్తుంది, 50 నుంచి 1,00,000 మధ్యలో ఖచ్చితంగా వస్తుంది, ఇంకా ఎక్కువే రావచ్చు అని చెప్పారు. సో ప్రజలు ఎదురు చూస్తున్నది ఏంటంటే అసలు మంగళగిరిలో లోకేష్కి ఎంత వస్తుంది, అంటే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఈసారి అందరూ ఇస్తున్న విషయం. మీరు కనుక గమనిస్తేనండి పవన్ కళ్యాణ్లో ఒక మెచ్యూరిటీ ఎంత వచ్చిందో అదేవిధంగా లోకేష్లో కూడా అంతే మెచ్యూరిటీ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేశారంటే అసలు మొత్తం మనిషి తీరు మారిపోయింది. అంటే ఒక చిన్న షైనెస్ ఏదైనా ఉంటే అది కూడా పోయి చాలా ఓపెన్ అప్ అయ్యి మనిషి తను మాట మారింది, తీరు మారింది చాలా. అంటే హీఈస్ బికమింగ్ కొంచెం జోవియల్గా ఉండడం. తర్వాత ఎట్ ద సేమ్ టైం వర్క్ విషయంలో హీఈస్ వెరీ సీరియస్. అన్ని రాజకీయాలు వంట పట్టించుకుని అంటే ప్రత్యక్షంగా మన చేంజ్ అనేది మనం చూడగలుగుతున్నాం. సో ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన ఒక అన్ని హంగులు కూడా అతనికి వచ్చాయి, తెచ్చుకున్నాడు అతను. అంటే తను మలుచుకున్నాడు. కాబట్టి లోకేష్ కూడా ఈసారి మంగళగిరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి మెజారిటీతో గెలుస్తారు అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే 2014లో చూసుకుంటే బాలకృష్ణ గారికి హిందూపురంలో 14,000 ఓట్లు మెజారిటీ రావడం కావచ్చు. అదేవిధంగా 2019 చూసుకుంటే 16,000 మెజారిటీ, అంటే 2,000 పెరిగాయి. కానీ ఈసారి మాత్రం దాదాపు 36,000 పైచులకు గెలవబోతున్నాడు, అది దీపిక పైన అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? అంతే కదండి. ఈసారి మీరు చెప్పినట్టు మనకి మంగళగిరి ఇంపార్టెంట్, కుప్పం ఇంపార్టెంట్, పిఠాపురం ఇంపార్టెంట్, అలాగే హిందూపూర్ కూడా మనకి ఇంపార్టెంట్. ఈ 4 కీలకం. ఎందుకంటే వై నాట్ 175 అన్నప్పుడు ఆయన ఈ 4 పేర్ల ప్రస్తావన జర్నలిస్ట్ ఎవరైతే చేశారో అప్పుడు వై నాట్ అన్నాడు ఆయన. సో ఆ వై నాట్కి ఇవాళ బదులు చెప్పాలని ప్రజలు అనుకున్నప్పుడు ఖచ్చితంగా గతంలో కంటే మెజారిటీ పెరిగే అవకాశం అయితే ఉంది, అందులో సందేహం లేదు. ఇంకో విషయం ఏంటంటే అయితే ఈ 4లో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుంది అన్న దాని మీదే ప్రజల దృష్టి ఉంది. ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ లేకపోతే చంద్రబాబు నాయుడు అనే దగ్గర ఆగుతున్నారు. కాబట్టి అది 4వ తారీఖు కానీ మనకు తెలియదు. అయితే మనం చూసుకుంటే 2019లో కూడా ఖచ్చితంగా జగన్కి 1,00,000 మెజారిటీ అనుకుంది కాస్త 92,000 మెజారిటీతో మాత్రం గెలిచాడని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈసారి దాదాపున ఆయన మెజారిటీ అనేది ఉండకపోవచ్చు, ఓడిపోయేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. ఒకరు గెలిచినా అదొక 5,000 10,000 ఓట్లతో గెలిస్తే అది గెలుపు కాదు అని చెప్పేసి అంటున్నటువంటి వార్తలు మనం చూసాం. అయితే ప్రధానంగా ఇంత పెద్ద అంటే 1,00,000 మెజారిటీ కాస్త 92,000తో అయిపోవడం కావచ్చు. ఈ 92,000 కూడా ఇప్పుడు ఓడిపోవచ్చా అని చెప్పేసి అటువంటి ఉద్దేశాలలో ఏవి ప్రధానమైన కారణాలు అనుకోవచ్చు? అది షర్మిల అనుకోవచ్చా, లేదంటే బీటెక్ రవి పోరాటం అనుకోవచ్చా, లేదా అవినాష్ రెడ్డిని వెనకబెట్టుకోవడం అనుకోవచ్చా, లేదా విజయమ్మ ఒక ట్వీట్ కావచ్చా, లేదా ఖచ్చితంగా సీమ ప్రజలు ఆడపిల్లలకి ఇచ్చే గౌరవం అనుకోవచ్చా? ఎందుకు ఇక్కడ జగన్కి సంబంధించిన మెజారిటీ తగ్గుతుందంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా వస్తాయండి. ముందుగా అసలు మీరు చెప్పినట్టు కడప ఎప్పుడూ కూడా కంచుకోట అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఆయన వచ్చాక నాకు ఒక్క ఛాన్స్ అని అడిగాడు. ఆ ఛాన్స్ అడగటానికి ముందు చెల్లెలు విపరీతంగా కష్టపడింది ఆయన కోసం. చెల్లెలు మొహం చూసి అన్నని అందరూ గెలిపించారు. చేసిన తప్పిదం అది. ఆ తర్వాత మీరు చెప్పిన విజయమ్మ గారు కూడా కొడుకు కోసం రాజన్న బిడ్డ మీరు వెయ్యండి అని అడిగింది ఆవిడ, అభివృద్ధి చేస్తాడు అని. అభివృద్ధి ఏం చేయలేదు కదా ఆయన, అభివృద్ధి చేయలేదు. సీమకి నీళ్లు ఇవ్వలేకపోయాడు. ఎన్నో చోట్ల నీళ్లు లేక ప్రజలు అల్లాడుతున్నారు. సో ఒక సంక్షేమం ఒకటే ఇచ్చాను, బట్టలు నొక్కాను అంటే సరిపోదు. ఇంకొకటి ముఖ్యమంత్రి అయ్యాక ఎవరైనా సరేనండి, ముఖ్యమంత్రి కాకపోయినా మంత్రి అయినా కాకపోయినా ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గానికి వెళ్ళాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలకు కొద్దో గొప్ప చెయ్యాలి. ఈయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెళ్ళలేదు. ఇప్పుడు మొన్న కూడా పాదయాత్ర ఏమైనా చేశాడా? చేయలేకపోయాడు కదా. ఒక బస్సు పెట్టుకుని బస్సుల్లోనే వెళ్ళాడు ఆయన, తిరిగాడు. అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యాక నీ స్థాయి పెంచుకున్నావు, నువ్వు ప్రజల కోసం దిగి రావాలి నువ్వు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తారండి. ప్లస్ మనకేం చేశాడు, మన నియోజకవర్గానికి ఈయన్ని మనం గెలిపించుకున్నాము అని పులివెందుల ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. ఆ తర్వాత షర్మిలని ఇంట్లోంచి పంపేయటం అది పెద్ద కారణం. అది అందరికీ తెలుసు. షర్మిల నియోజకవర్గాలు తిరగటమే కాదు, కొంగు పట్టుకుని ఏడవటమే కాదు, ప్రజలు చలించిపోయారు దానికి. తర్వాత సునీత బయటకు వచ్చి ఎప్పుడూ అసలు రాజకీయాలు తెలియని అమ్మాయి, ఒక డాక్టర్గా ఉన్న వ్యక్తి తండ్రి కోసం, తండ్రి చావుకింత వరకు అసలు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళని ఆ కేసు గురించి ఆవిడ
బాధపడడం, ప్రజల్లోకి రావడం, షర్మిలకి హెల్ప్ చేయడం అనేది కూడా ప్రజలను కదిలించింది. ఆ తర్వాత వీటన్నిటినీ మించి మీరు చెప్పినట్టుగా విజయమ్మ గారు ఎప్పుడైతే ఒక వీడియో విడుదల చేశారో అక్కడ ఆవిడ చెప్పింది, నా రాజశేఖర రెడ్డి వారసురాలు షర్మిలే అని. ఎందుకంటే షర్మిలని వీళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అది చాలా పెద్ద తప్పు అన్నమాట. భారతీరెడ్డి లాంటి వాళ్ళు అలాంటిది సహించకూడదు. ఒక మహిళగా ఉండి ఆవిడ, ముఖ్యమంత్రి భార్య పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి భార్య పక్కన పెట్టండి, బట్ ఒక ఆడబడుచు ఆవిడకి, ఆవిడ ఆడబడుచుని తన భర్త తిడుతూ ఉంటే ఆవిడ ఊరుకోకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మినిస్టర్స్ ఎవరండి తిట్టడానికి అసలు షర్మిలని? వాట్ రైట్ దే హ్యావ్ గాట్ కదా? వాళ్ళకి అసలు ఏ హక్కు ఉంది వాళ్ళకి? అసలు ఆడపిల్లని తిట్టడం ఏంటి, అందులో రాజశేఖర రెడ్డి కూతురుని తిట్టడం ఏంటి? ఇవన్నీ పక్కన పెడితే ఒక మహిళ ఆవిడ, అంతే, ఒక స్త్రీగా ఆవిడని తిట్టే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? ఇప్పుడు ఎవరి వ్యక్తిగతం వాళ్ళదండి. వాళ్ళ వ్యక్తిగతాలు మనం లేకపోయినా ఉన్నా కూడా మనం మాట్లాడే అర్హత మనకు లేదు. కానీ ఇంతమంది ఆవిడ మీద పడి ఒక అనాగరికంగా ఆవిడని మాట్లాడి, అది మినిస్టర్స్ కావచ్చు, మరొకరు, వీళ్ళందరూ ఎవరండి ఆఫ్టర్ ఆల్? ఈ కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, హూ ఆర్ ఆల్ దే? అసలు వాట్ రైట్ దే హ్యావ్ గాట్? నిజంగా అది చాలా తప్పండి. అది అన్నగారు చూస్తూ ఊరుకున్నాడు. ఇప్పుడు ఇది శూర్పణఖ ముక్కు చెవులు కోస్తే రావణాసురుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు కదా. అది అక్కడ రాక్షస రాజా మామూలు మనిషి కాదండి. ఆ పాశం అంటే ఆ బంధం అనేది అట్లా ఉంటుంది, రక్త సంబంధం అనేది, అది వీళ్ళలో లేదు. అందుకని అసలు ఇది రాక్షస రాజకీయాలని మనం చెప్పుకోవాలి. కడప రాజకీయాల్లో అసలు మనుషుల్లో మానవత్వం మనకు కనిపించట్లా. ఒక రాక్షసానందం అంటే ఒక సీటు కోసం లేదా ఒక పదవి కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా దిగజారుతారు అనే దానికి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సో అందుకని ఈరోజు ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్నా సంతోషపడరు, ఆ సర్వేలు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ దృష్టి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఎలాగా తెలుగుదేశం కూటమికి వేసామనే ధీమా వాళ్ళకుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికి మెజారిటీ వస్తుంది అన్న దాని మీదే వాళ్ళ దృష్టి ముఖ్యంగా ఉందండి. సో 4వ తారీఖు వరకు వెయిట్ చేద్దాం. ఇంకా మనం 3 రోజుల్లోకి వచ్చాము. సో లెట్ us హోప్. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా ఆఖరికి వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా బెట్టింగ్ల కూటమి మీదే ఎవరు మెజారిటీ ఎంత అనేది చూస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక అర్థమైపోయి ఉండొచ్చు. సో జూన్ 4వ తారీఖున ఏం జరగబోతుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్తే.